హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది రోడ్డు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది పెద్ద కోరపాడు లగడపాడుకు మధ్యలో ఉన్న రోడ్డు అండి. చూడండి, కోరపాడు ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఒక్క బస్సు తప్ప వేరేది వెళ్ళడానికి ఛాన్సే లేదండి. ఎందుకంటే రోడ్డు చూసారు ఎంత చిన్న రోడ్డు. ఇక్కడ అంతా రాజకీయమే అనమాట. కానీ ఇక్కడ లాస్ అయ్యేది మాత్రం గవర్నమెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ రోడ్లు చూసారు కదా, ఇల్లు కూడా మరీ రోడ్ల మీదకే కట్టేశారు. ఇంత దారుణంగా ఉన్న రోడ్లు ఎవ్వరు రిపేర్ చేయలేదు. చూడండి, అడ్డంగా కారు పెట్టి వాళ్ళు దబాయిస్తున్నారు అనమాట. కానీ బస్ అతను ఏం చేస్తాడు చెప్పండి? అదే కారుకు ఇంత గీత పడినా వేలకు వేలు కట్టమంటారు. అలానే డ్రైవర్కి వచ్చే జీతంలో ఆయన ఏం కడతారు చెప్పండి, గవర్నమెంట్ ఇచ్చే జీతంకి. అలా అని అందరు చూశారు కదా, ఎక్కడికక్కడ స్టాప్ అయిపోయి నిల్చుండిపోయాము. ఎందుకంటే ఇక్కడ నుంచి లేట్ అవుతుందని చాలా మంది లేచి వెళ్ళిపోయారు అనమాట, దిగి నడుచుకుంటా. కానీ ఎదురు చూడండి, లారీ వస్తుంది. లారీ అతను కూడా సైడ్ కన్నా ఆపుదామని కూడా లేదు. ఎందుకంటే సైడ్ కూడా ఏమి లేదండి, అక్కడ ఛాన్స్ కూడా లేదు పక్కకి వెళ్దామని. కానీ అక్కడి నుంచి చూడండి, కారు మాత్రం బాగా పక్కకు వచ్చేసింది. బస్సు వెళ్ళడానికి కూడా అక్కడ లేదండి. వేరే అతను వచ్చి ఏంది మీరు అటు నుంచి వెళ్ళొచ్చు కదా అని అంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఏ గవర్నమెంట్ రోడ్డు అనేది వేయలేదు. ఎందుకంటే ఇక్కడ అంతా రాజకీయం అనమాట. ఫస్ట్ నుంచి కూడా ఈ రోడ్డు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పెద్ద కొరపాడు రోడ్డు అంటేనే అంత దరిద్రమైన నీచమైన రోడ్డు అనమాట. ఇల్లు మొత్తం రోడ్ల మీద కట్టేసుకుంటున్నారు. అదే పగలగొట్టి రోడ్డు వేద్దామని ఒక్క రాజకీయ నాయకులకు కూడా లేదు. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇవాళ నేను ఫేస్ చేసిన టైము వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు ట్రైన్ మిస్ అయిపోయింది. చూడండి, ఇక్కడ రోడ్డు అంత దరిద్రం ఇంకోటి ఉండదని నేను ఆలోచిస్తున్నాను. అలాగే చూసారా, సెంటర్లో కూడా ఆ లారీ వెనుకపోతేనే ఈ బస్సు ముందుకు వెళ్తుంది, లేకుంటే అంతే ఆగిపోతుంది. చూడండి, ఇంత చిన్న రోడ్డు వేయిద్దామని ఒక్క రాజకీయ నాయకులు కూడా లేదు. అదే ఓట్లు కావాలంటే అడుక్కోవడానికి మాత్రం మన ఇల్లు రోడ్లు అన్నీ వేపిస్తామంటారు తప్ప తర్వాత ఎవ్వరు వేయించారండి. అది అన్ని రోడ్లు వేపిస్తారు, కానీ ఈ ఊర్లో ఎందుకు కదిలించారు రోడ్డు అని అడిగేవాడే లేడండి. ఎందుకంటే ఎవడు పట్టిన రాజకీయం అండి. అందుకే నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ రోడ్లు అనేది వేయించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రోడ్లు అనేది వేపిస్తే ప్రజలు పోవటానికి రావటానికి సౌకర్యంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించి కొంచెం రోడ్లు అనేది చూడండి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ మీద నిందైతే నేను ఇవ్వట్లేదు. ఇప్పటికే నేను 25 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఇదే రోడ్డు, ఇదే గల్లీ తప్ప ఇంచు కూడా మారలేదు. చూడండి, ఆఖరికి బైక్స్ అడ్డం పెట్టినా కూడా ఒక్కళ్ళు కూడా నో వే తీయాలన్న ఆలోచన కూడా లేదు. అలాగే చూసారా, ఇప్పుడు మన బస్ స్టాండ్ చూపిస్తాను. చూడండి ఎలా ఉందో, ఏ పరిస్థితిలో ఉంది అనేది చూపిస్తాను. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇది రిపేర్ చేద్దాము, మంచి పొజిషన్లో ఉంచుదామని ఎవరికి లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.